నమస్కారం శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇలిగేడు మండలం సుల్తాన్పూర్లో సబ్సిడీపై అందజేస్తున్న గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు సుల్తాన్పూర్లో 29 గొర్రెల యూనిట్లను ఈ రోజు పంపిణీ చేశారు తమిళనాడు రాష్ట్రం నుండి ఈ గొర్రెలను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు లబ్ధిదారులు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు ఎమ్మెల్యే దాసరి లబ్ధిదారులపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందన్నారు సబ్సిడీపై పంపిణీ చేసిన ఈ పథకాన్ని గొల్ల కుర్మలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ పెద్ది అనితా సమ్మయ్య ఎంపీపీ కవంపల్లి లక్ష్మీ దుర్గయ్య జడ్పీటీసీ పడాల తారా పరశురాములు గౌడ్ సర్పంచ్ ప్రసాదరావు మండిగ రాయనర్సయ్య ఎంపీటీసీ మారం కుమ్రయ్య నాయకులు గోదాల శ్రీనివాసరెడ్డి తానిపర్తి మోహన్ రావు మహేశ్వరరావు సంజీవరావు ప్రభాకర్ రావు బాపయ్య తదితరులు ఉన్నారు తమిళనాడు వెళ్ళడం జరిగింది అక్కడి చెల్లి తీసుకొచ్చి చిట్టుకూరి కనకయ్య ఈ యొక్క సందేశాన్ని అందరూ కూడా సార్ యాదవ కుల సోదరులకి ఈ గొర్రెలు కనుక పంపిణీ చేసినట్టయితే మరి వారి ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో సంపదను పెంచడానికి అవకాశం ఉంటుంది ఒక యాదవ కుల సోదరులకి కాదు అన్ని వర్గాల ప్రజలకు మత్స్యకారులకు ఉచితంగా చెప్పుల పంపిణీ కావచ్చు బీసీ కులాల వివిధ ఫెడరేషన్స్ ద్వారా వారికి స్వయం సంపత్తి కలిగించేటువంటి పథకాల ద్వారా కావచ్చు పథకాలు ఏవైనా లక్ష్యం ఒక్కటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వర్గము ప్రతి కులం వారి వృత్తుల్ని బట్టి వారు మరి ఆర్థికంగా ఎదిగినప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి చెందే ఆలోచన ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో వారందరూ అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడే పరిస్థితి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద మరి వేలాది మంది లక్షలాది మంది యాదవులు చేయడం జరుగుతాం మన నియోజకవర్గంలోనే దాదాపుగా 11,700 మంది లబ్ధాలకు ఈ సంవత్సరం ఇవ్వబోతా ఉన్నాం వచ్చే సంవత్సరం మరొక 11,784 మందికి వచ్చే సంవత్సరం ఇవ్వబోతా ఉన్నాం ఇట్లా దాదాపుగా 23,000 మంది లబ్ధారులకు మరి వారందరి ఎన్నిక ప్రక్రియ పూర్తయింది మొదటి విడత ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి దాంట్లో సుల్తాన్పూర్ గ్రామంలో ఇప్పుడు ఇవ్వడం జరుగుతాం ప్రతిరోజు 600 నాలుగు అంటే తక్కువ కాదు అందుకే ముఖ్యమంత్రి గారు వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకొని ఇక్కడ కొనుక్కొని ఉండేది మనమే ఇక్కడ పెంచి మనం ఇతర రాష్ట్రాలకు అమ్మేటువంటి పరిస్థితిలో ఉండాలి దాంతోనే మరి సంవత్సరానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కనుక పూర్తి అయితే 25,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఈ గొర్రెల కాపర్లకు అని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆ విధంగా నిజంగా జరిగేటువంటి పరిస్థితి ఉందని మనం కలిసికట్టుగా ఒక పద్ధతి ప్రకారంగా మన అధికారులు ఇచ్చే సూచనలతోని ఈ గొర్రెలను తీసుకొని ఆ గొర్రెల్ని ఒక పద్ధతి ప్రకారంగా మనం మన పుట్టాలలో పెంచుకుంటే అంటే షెడ్లేసి పెంచుకుంటే తప్పకుండా దాంతో ఫలితమే పరిస్థితి ఉంటుంది తర్వాత అమ్ముకోవచ్చు ఆలోచన కూడా ఉండొచ్చు అట్లా అమ్ముకుంటే వాళ్లకు మరి శిక్ష వేసే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా తెచ్చుకున్న ప్రతి వాళ్ళు దాన్ని కాపాడుకోవాలి దాన్ని పెంచుకొని దాని ద్వారా లబ్ధి పొందాలి ఆ కుటుంబం బాగుపడాలి అది లక్ష్యంగా ఉండాలి తప్ప దాన్ని కేవలం తెచ్చుకున్న తర్వాత మనం అమ్ముకోవచ్చని ఆలోచన పెట్టుకుంటే అటువంటిది ఉండదు ప్రతి నెల పశు వైద్య అధికారులు వచ్చి ఎక్కడ ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్పి దాన్ని పరిశీలించి మళ్ళీ దాన్ని అంతర్గతంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది అట్లా సంవత్సరం పాటు ఈ గొర్రెల్ని
నిశ్చితంగా పరిశీలించి లబ్ధాల చేత అవి పెంచబడే విధంగా ప్రభుత్వ అధికారులు ఎప్పుడు మీకు వెన్నంటారని చెప్పి తెలియజేస్తూ కేసీఆర్ గారు గ్రామీణ వ్యవస్థలో ఉన్న కుల వృత్తులన్నింటికీ సహాయం చేసి గ్రామీణ ఆర్థిక రంగాన్ని పటిష్టంగా ఉంచాలి, ఎలాంటి అడపదడుపులు లేకుండా వారు ఎప్పుడైనా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని కుల వృత్తులకు ఏదో విధంగా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అలాగే గొర్రెల కాపుల గురించి ఈ గొర్రెల పెంపకం అనే స్కీమ్ ను పెట్టడం జరిగింది. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రతి కుటుంబంలో ఎంతమంది ఎలిజిబిలిటీ 18 ఏళ్ళు నిండిన వారు ఉన్న వారందరూ కూడా అర్హులే అని చెప్పేసి చేయడం జరిగింది. దాన్ని ఆ సర్వే చేయడం వల్ల మనకు 22,000 కుటుంబాలు ఉన్నాయంటే దానిలో 11,000 కుటుంబాలు భక్తబిడ్డగా ఇస్తున్నాము. సుల్తానాబాద్ మండలం కనుకులలోని ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్యమైన పెద్దమ్మ తల్లి 11వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రోజున పెద్దమ్మ తల్లికి మహిళలు బోనాలతో డప్పుచప్పులతో మారుతినగర్ కనుకుల గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాపన్న, ఎంపీటీసీ మల్లారం నారాయణ, ఉప సర్పంచ్ షమీమా అజు, మత్స్య సహకార సంఘం నాయకులు గరిగంటి కుమార్, పసెల్ల రమేష్, కుమ్రయ్య, డైరెక్టర్లు, కమ్యూనిటీ తదితరులు ఉన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి శ్రీ పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించుకుంటాం. మా కులము పిల్లలు పెద్దలు అందరూ చల్లగా ఉండాలని మాకు మా మత్స్యకారుల ఉండి వృత్తిపరమైన మంచి జీవితం ఉండాలని శ్రీ పెద్దమ్మ తల్లిని ప్రతి 5 సంవత్సరాలకు జరుపుకుంటాం. కాబట్టి పెద్దమ్మ టెంపుల్ 5 సంవత్సరాలకు ఒకసారి మత్స్య సహకార సంఘం కులదైవం ఆరాధ్య దైవమైన పెద్దమ్మ దేవతను 5 సంవత్సరాల ఒకసారి కొలుచుకుంటాము. ఈ కులం చల్లగా ఉండాలని చెప్పి ఆ పెద్దమ్మ తల్లిని కోరుకుంటున్నాం. ఈ తల్లి దీవెనలు ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటూ 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ పండుగ చేసుకుంటాం. ఇదే విధంగా మేమంతా కులస్తులు అంతా చల్లగా మా తల్లి మమ్మల్ని చూస్తే ఇంతకన్నా ఘనంగా ఇంకా చేసుకుంటూ ఊరిని ప్లస్ అందరి చల్లగా ఉండి పంటలు అన్ని పంటలు పొలాలు ప్రతి ఒక్క కులస్తునికి ముదిరాజులకు అందరికీ మా తల్లి దీవెన ఉంటుంది. నిరుపేద ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా దుస్తులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కలసరాంపూర్లోని మసీదులో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ గోపగాని సారాయగౌడ్, జడ్పీటీ శ్రీలంక సదయ్య, జిన్నారపు రామచంద్రారెడ్డి, జూకంటి అనిల్, పాలకాని కనకయ్య, వెన్నెల సదానందం, దేవయ్య తదితర నాయకులు హాజరయ్యారు. సలీమతి మైనుద్దీన్,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. అందరూ వివిధ వృత్తుల్లో ఒక చక్కగా పనిచేసుకుంటేనే తెలంగాణ గురించి ఆలోచించుకుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మైనారిటీ సోదరుల కొరకు, ముస్లింల అభివృద్ధి కొరకు ఈ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి గతంలో, ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయని విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వారి ముస్లింల అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఒక్కటే ఆలోచన, వారు ముస్లింలైనా హిందువులైనా తెలంగాణ బిడ్డలే, ఈ గడ్డ మీద పుట్టిపోయినట్టు వాళ్ళే. వాళ్ళందరూ కూడా వాళ్ళ భవనాలన్నీ కూడా ఇక్కడే మరి ఈ ప్రాంత బిడ్డల వాళ్ళు. వాళ్ళందరూ కూడా బాగుంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఏ ఒక్క వర్గం కానీ ఏ ఒక్క మతం కానీ వెనుకబడితే తెలంగాణకే మార్చాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతాం. ప్రత్యేకంగా ముస్లింల అభివృద్ధి కొరకు వారు షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో చాలా మంది పేద ముస్లిం ఆడపిల్లలకు, పెళ్లికి వచ్చిన ఆడపిల్లలకు అది ఉపయోగం జరుగుతాం. సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ అనుబంధ విలేజ్ గుల్లపల్లిలో గొల్ల కుర్మల ఆరాధ్యమైన బీరన్న ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బీరన్న నాగవెల్లి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు బీరన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి ఈ దేవాలయం పురాతనమైనటువంటి ఒక చిన్న దేవాలయం ఇక్కడ ఉండే, మరి దాన్ని ఇక్కడ కన్నమ్మకూరు గుల్లపల్లిలో ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరులందరూ కలిసి మరి దీని శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఆ రోజు నన్ను పిలవడం జరిగింది. మరి ఇక్కడ సోదరులు అందరూ కలిసి మరి 60 రోజుల్లో కూడా అయితే అంటే 45 రోజులు అవుతుందా ఇప్పుడు 45 రోజుల ఒకటే గుడి ప్రారంభించుకోవడం అంటే మామూలు విషయం కాదు. యోగా వల్ల ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు తహసీల్దార్ రజిత. సుల్తానాబాద్ లోని వైశ్య భవన్ లో లక్ష్మీ ఫౌండేషన్ అధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులు యోగా చేసే ఏకాగ్రత పెరిగి వారికి చదువుకు ఈ యోగా ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఇది ఒక ఆవర్తనం, అంటే ఒక సైకిల్. వాళ్ళకు వ్యాయామం ఉంది కానీ ప్రధానమైన మెదడుకు వ్యాయామం లేదు. కాబట్టి అది వైబ్రేషన్స్ కనిపిస్తుంది. ఈరోజు లక్ష్మీ మన యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మానసిక ప్రశాంతత కోసం మరియు మనం చదివేటువంటి ఎడ్యుకేషన్ కోసం మన యొక్క భవిష్యత్తు కోసం
ఖచ్చితంగా రోజు ఒక హాఫ్ అన్ అవర్, మీకు వీలైతే ఒక 1 అవర్ నార్మల్గా మన బాడీ ఫ్రీగా ఉండడం కోసం కొన్ని ఆసనాలు ఉంటాయి. నెక్స్ట్ మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కొన్ని ఆసనాలు ఉంటాయి. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా, బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి, నెక్స్ట్ హెడేక్ ఉన్న వాళ్ళకి, ఇంకా డిఫరెంట్ డిసీజెస్, కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి, డిఫరెంట్ డిసీజెస్ వాళ్ళకి డిఫరెంట్ ఆసనాస్ ఉంటాయి యోగాలు. అలాంటి ఉన్న వాళ్ళు ట్రైనర్ ఆధ్వర్యంలో తీసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇప్పుడు ఎడ్యుకేషన్లో స్టడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఒక 5 నుండి 10 ఆసనాలు రెగ్యులర్గా చేయవచ్చు. ప్రాణాయామం కంపల్సరీ అందరూ చేయాల్సిందే. మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క భవిష్యత్తుని, మీ యొక్క ఎడ్యుకేషన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని అందరూ ప్రాక్టీస్ చేస్తూ, మీరు ఎవరైతే చదువుకోవాలని ఏకాగ్రత కావాలని అనుకుంటారో ఈ యోగా చేస్తే మీరు ఖచ్చితంగా టాప్ 10లో మీరే ఉంటారు. అంటే యోగా అంత శక్తివంతమైనది. వాస్తవంగా మీరు ఇవాళ నుంచి చూడండి, ఒక 1 మంత్ మీరు యోగా చేయండి. ఆ యోగా తర్వాత మీ శరీరం ఏ విధంగా ఉంటుంది, మీ మానసికత ఎలా పెంపొందబడుతుంది అనేది మీరు ఆలోచిస్తే రియల్గా యోగాకు మీరు నెక్స్ట్ ఇయర్లో ఇంతకంటే ఎక్కువ మందిలో వెళ్తారు. మీరు ఈ స్టేజ్ మీద ఉండి చెప్పడానికి. విద్యార్థులు ముఖ్యంగా తెలుసుకోదగ్గది ఏంటంటే 24 గంటలలో ఒక కేవలం 30 నిమిషాల నుంచి ఒక 45 నిమిషాలు ఇట్లా మనం యోగా చేసినట్టయితే మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం ఎట్లా చదవాలి, ఏం చేయాలనేది దాన్ని బట్టి అత్యధిక ర్యాంకులు రాబట్టుకుంటాం. యోగా అనేది ఇప్పుడు అందరు చెప్తున్నారు పెద్దవాళ్ళు, మన దీని నుంచి మనం ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ప్రపంచానికి మొట్టమొదటిసారి యోగాను పరిచయం చేసినటువంటి దేశం మన భారతదేశం. అయితే ఈ రోజును పురస్కరించుకొని కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో యోగా ఉన్నప్పటికీ కూడా అది ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి రాలేదు. ఎంతో మంది అనుసరిస్తున్నారు, కానీ అధికారికంగా దాన్ని గుర్తించబడలేదు. ఎప్పుడైతే మన భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయ్యారో ఆ తర్వాత యుఎన్ఓలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని ఒప్పించి దాదాపుగా 193 దేశాలను ఒప్పించి ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగా జూన్ 21న యోగా దినోత్సవాన్ని. యోగాతో సర్వరోగాలు నయమవుతాయన్నారు ఎస్ఐ రాజు. సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ స్కూల్లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాపై విద్యార్థులకు శిక్షకుడు మల్లేశం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకట్ తదితరులు ఉన్నారు. పతాంజలి ఆధ్వర్యంలో విద్యార్థులకు కూల్ డ్రింక్స్, నూడిల్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. Especially in children, yoga decreases stress, strain and Yoga is not a religion. It is a way of living that aims towards a healthy mind and a healthy body. Practicing yoga is a regular routine task for all of us. Especially the children derives enormous amounts of benefits from the yoga. Physically, it enhances their flexibility, body awareness, strength. yoga is a science of right living, and it can be integrated in our daily life. It can work on all the aspects of a person, like physically, mentally and emotionally. Physical, mental and spiritual practice which is done in India and rest of the countries. Yoga is an invaluable gift of the India's ancient tradition. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందిస్తున్నాయన్నారు పెద్దపల్లి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరరావు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఎత్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లులకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులకు టై బెల్ట్లను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడాల అజయ్, ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, సింగిల్ విండో చైర్మన్ కల్లెపల్లి జానీ, ఎంఈఓ నర్సింగం, హెచ్ఎం సుధాకర్రావు, టీచర్లు, విద్యార్థులు ఉన్నారు. తండ్రి గారి వారికి కూడా ఈ పాఠశాల అంటే ఎక్కువగా ఇష్టము కాబట్టి ఇస్తున్నాను. పంపించండి, మీరు కూడా ఇంత ఘనంగా ఈ పాఠశాలలో కూడా ఈ రోజు
కొత్తగా చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాసము మరియు ఈ పాఠశాలను భద్రత తీసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. గతంలో కూడా నేను ఈ పాఠశాల వారు చేపట్టిన ఒక కార్యక్రమాన్ని ఇచ్చేసి అప్పుడు చూశాను. వారు చేసిన సేవలు చాలా అభినందనీయము. సో అదేవిధంగా ఈ రోజు హెల్త్ ఫౌండేషన్ వాళ్ళు విద్యతో పాటు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక ఉపాధి చూపాలనే ఉద్దేశంతో ఒక గుర్తు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పాఠశాలకు దగ్గరలోనే వారి పిల్లల్ని పాఠశాలకు పంపించి వారు ఇంట్లో ఖాళీగా ఉండకుండా వారు కూడా ఒక వృత్తిని నేర్చుకొని వాళ్ళ జీవన వృత్తి పెంచుకోవడానికి, జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి కూడా వాళ్ళు శిక్షణ ఇవ్వడము ఈ సందర్భంగా మరొకసారి వారిని అభినందిస్తూ పాఠశాలలో ధీటుగా ఈ ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ పిల్లలు ఒక ముక్కు చీపిడుతుంది, సరిగా బట్టలు కూడా నీట్ గా లేకుండా ఉండేవారు. ఎప్పుడు వీళ్ళు ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్న కాంచాలు వీళ్ళకు డ్రెస్సులు ఇవ్వడం కానీ ఆట పాటలతో విద్య నేర్పడం జరుగుతుంది. వీళ్ళకు ఏంటంటే ఫస్ట్ పరిశుభ్రత నేర్పించడం జరిగింది. పరిశుభ్రత తర్వాత వాళ్ళకు అన్ని కూడా ఆట పాటలతో వాళ్ళకి ఏది ఇష్టమైతే అది డ్యాన్స్ ద్వారా అంటే డ్యాన్స్ ద్వారా వాళ్ళు ఏ గేమ్స్ ఎంచుకున్నారో ఆ గేమ్స్ లోపల వీళ్ళని ఆర్చించుకుంటూ వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. వీళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకు సంతోషాన్ని ఇస్తున్నారు. మా పిల్లలు పోతా ఉంటే మేము కూడా పుట్టి శిక్షణ ఏదో ఆర్థికంగా బయట వాళ్ళ గుర్తున్నా కానీ మా ఇంట్లో మేము గుర్తుపోయేటట్టు మాకు ఒక ఆర్థికంగా మాకు కూడా అండగా నిలుస్తున్నారు వీళ్ళన్నది వాళ్ళకు కూడా సంతోషాన్ని కలిగించే ఒక చాలా ముఖ్యమైన విషయం ఇది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో శ్మశాన వాటికకు భూమి పూజ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గర్రెపల్లిలో శ్మశాన వాటికను నిర్మించేందుకు 13 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు ఎంపీపీ రాజేశ్వరి. కార్యక్రమంలో సర్పంచ్ అజయ్, సింగిల్విండో చైర్మన్ జానీ, తహసీల్దార్ రజిత తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం కూడా చేయండి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ శ్మశాన వాటికలకు ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. శ్మశాన వాటికకు 13 లక్షలు మనకు మంజూరు అయినాయి. 10 లక్షలేమో ఈజెస్ దాని కింద, 3 లక్షలు రూర్బన్ మిషన్ కింద మంజూరు కావడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామం లోపల ఎవరైతే చనిపోతే ఈ శ్మశాన వాటికలు కాలేసడానికి కనీసం స్థలం కూడా లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. స్థానపు గదులు లేకుండా దాన్ని ఉద్దేశించి గ్రామస్తులందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ లోపు దాదాపు మన మండలంలో 23 గ్రామాలకు కూడా శ్మశాన వాటికలు మంజూరు కావడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ మన గర్రెపల్లి గ్రామం తీసుకోవడం జరిగింది. ఇందులో 10 లక్షలు ఈజెస్ ద్వారా 3 లక్షల రూపాయలు రూర్బన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కోయంబత్తూరు మోడల్గా వైకుంఠ ధామం అనే కొత్తగా ప్రాజెక్టు కూడా దాని ద్వారా మనకు ఈ 13 లక్షలు కాకుండా వైకుంఠ ధామం కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా ఎంపీడీఓ గారికి తెలియజేయడం జరిగింది. దాతలు ఎవరన్నా కరెంటు సౌకర్యం లేదు కనుక దాని పక్కనే ఇంకో శ్మశాన వాటికి ఉంది. అక్కడ దాకా తొవ్వ సరిచేసి అక్కడికి కరెంటు వేస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏందో అనుకోకుండా వర్షాకాలంలో కానీ దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ ఆదరించి మమ్మల్ని కూడా ఈ గౌరవ ఎంపీపీ గారు దీనికి సహాయపడ్డారు కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సుల్తానాబాద్ లో ముస్లింలకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్ లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, తహసీల్దార్ సునీత్. సుల్తానాబాద్ లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రజిత, ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం నేతలు తదితరులు ఉన్నారు.
పెట్టు సతీష్ పెట్టు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నలేని విధంగా దావతీ ఇఫ్తార్ పేర ప్రతి సంవత్సరం మరి ఇఫ్తార్ దావత్ ఇవ్వటం జరుగుతూ ఉంది. తెలంగాణలో ముస్లిం సోదరులందరూ కూడా తెలంగాణ బిడ్డలే, ఈ చెట్టు కొమ్మ పూసిన పువ్వులే, అందరూ ఒకే తల్లి బిడ్డ లాంటి వాళ్ళు, తెలంగాణ తల్లి బిడ్డ లాంటి వాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముస్లింల అభ్యున్నతి కొరకు మరి పెన్షన్స్ తో పాటు షాదీ ముబారక్, అట్లాగే పేద పిల్లల విద్య కొరకు మైనార్టీ బాలబాలికలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, అట్లాగే కళాశాలలు, విదేశీ విద్య కొరకు కూడా వెళ్లేటువంటి విద్యార్థులకు 20 లక్షలు ఆపైన కూడా ఖర్చు పెట్టేటువంటి ఆలోచన, తర్వాత ఐఏఎస్ స్టడీ సర్కిల్, ఇవన్నీ కూడా ముస్లిం ప్రజల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా 12% రిజర్వేషన్ కల్పించే ఆలోచనతోని ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మరి దాన్ని ఆమోదించడం కొరకు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సుల్తానాబాద్ పట్టణం ముస్లిం సోదరులకు కాదు, సోదరిమణులకు కాదు, నియోజకవర్గంలో సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా అన్నాదమ్ముల వలె ప్రేమను, శాంతిని, సౌభాతృత్వాన్ని మరి కలిగి ఉండాలని ఓదెల మండలం మడక గ్రామంలో నిరుపేద కుటుంబానికి కుటుంబ మిషన్ అందజేశారు. ఓదెల మండలంలోని మడక గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన దేశిని సరితకు లయన్స్ క్లబ్ 320G ఆధ్వర్యంలో కుటుంబ మిషన్ పంపిణీ చేశారు శ్రీరాంపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోపగాని సారేగౌడ్. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోపగాని సారేగౌడ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరెన్నో నిరుపేద కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాపోలు హనుమంతరావు, పోషాల సదానందం, లయన్స్ క్లబ్ సభ్యులు మాదా సతీష్, రాజకుమరయ్య, నాయకులు మేడగోని శ్రీకాంత్, మేడగోని కుమరయ్య, కోట సురేందర్, రమేష్, రవీందర్, జలపతి, రాజయ్య, దేశిని వేణు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఉద్దేశం ఏంటంటే నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలనేది ప్రధానమైనటువంటి ధ్యేయము. దానిలో దృష్టిలో పెట్టుకొని శ్రీరాంపురం మండలంలోని కొన్ని గ్రామాలలో ఏదైతే ఉచిత కంటి వైద్య శిబిరం కానీ, తర్వాత రక్తదాన శిబిరాలు కానీ, అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎవరైతే దహనం ఇంటి కాలిపోయినటువంటి కుటుంబాలకు కానీ, తర్వాత నిరుపేద కుటుంబాలకు కూడా మా లయన్స్ క్లబ్ తరఫున చాలా సాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే దయచేసి ఇది కోరిక ఏంటంటే మన ఓదెల మండలానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మన శ్రీరాంపూర్ లయన్స్ క్లబ్ తోటి టైప్ అయినటువంటి పరిస్థితులలో ఇంకా కూడా పెద్ద మొత్తంలో సాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మిషన్ కొనే స్తోమత లేదు నా దగ్గర. నా జీవనోపాధి కోసం నాకు ఒక మిషన్ కావాలని అడగడంతో మరి నేను మా కాళేశ్వరంపురం మండల్ ఎంపీపీ అన్న లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సారన్న దృష్టి తీసుకుపోయి, అన్నగారు మరి మనం ప్రజాసేవ ఎంత చేస్తున్నాం, ఎందరికో ఇస్తున్నాం, అందులో భాగంగా మరి మడక గ్రామానికి చెందిన రోజు లయన్స్ క్లబ్ ద్వారా మిషన్ పంపిణీ చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలలో కానీ, లేకపోతే ఈ నిరుపేదల కుటుంబాలను గుర్తించడానికి కానీ సారేగౌడ్ చాలా ముందంజలో ఉన్నాడు. ఇటువంటి పేద కుటుంబాలకు ఇంకా కూడా ముందు సహకరించాలని మా యొక్క. కొమీరలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు. ముదిరాజ్ కులస్తుల ఆరాధ్యదైవం అయిన పెద్దమ్మ తల్లి బోనాలు ఓదెల మండలంలోని కొమిర గ్రామంలో బుధవారం ముదిరాజ్ కులస్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని శివసత్తుల నృత్యాల మధ్య డప్పు చప్పులతో గ్రామ పురవీధుల గుండా ఆలయం వరకు వెళ్లి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిన్నవేన మొండయ్య, ఉపాధ్యక్షుడు భీమరి నర్సయ్య, కోశాధికారి రమేష్, వార్డు సభ్యులు
కనకస్వామి, భూమయ్య, రాములు, రాజయ్య, కుమార్, దశరథం తదితరులు ఉన్నారు. కుమ్రే గ్రామంలో మత్స్య శాఖ అధ్యక్షుడు నేను. కాకపోతే మాకు పెద్దమ్మ గుడి ఎంత ప్రయత్నం చేసినా అని కాలేకపోతుంది. ఈరోజు మటుకి బ్రహ్మాండంగా పెద్దమ్మ బోనాలుతోని ఊరేగింపుతోని బాగా బ్రహ్మాండంగా వచ్చినాం కాబట్టి ఇటువంటి పెద్దమ్మ గుడి ఏదంటే మటుకి ఇంక చాలా బ్రహ్మాండంగా చేసుకుందాం అన్న ఉద్దేశం ఉన్నది. కానీ మాకు ఇక పెద్దమ్మ దేవుడు మాకు ఇంతవరకు ఇంకా చూపట్లేదు. ఒకవేళ వచ్చే సంవత్సరం కనుక మాకు ఇదే పద్ధతులు ఉంటే మటుకి పెద్దమ్మ గుడి ముగ్గు పోసి దాన్ని కంపల్సరీ చేద్దామని అనుకుంటాను. మాకు కమిటీలు కూడా అయింది కాబట్టి పెద్దమ్మ గుడి కూడా కంప్లీట్గా అయితే భగవంతుని దయ వలన మాకు ఇది చేసుకుంటానని. ఓదెల మండలం గుంపులలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగా వలన ఆరోగ్యం, జ్ఞానం, ఏకాగ్రత, ఐక్యత వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు సర్పంచ్ ఉప్పుల సంపత్ కుమార్. ఆయన బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యోగా కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిలో ఒక భాగం అని, యోగా ద్వారా రకరకాల వ్యాధులను నియంత్రించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. మనిషి ప్రకృతితో మమేకం కావడం యోగాలో ఒక భాగం. ప్రపంచంలోనూ ఏకత్వంను తెచ్చేది యోగా ద్వారానే. జీవితంలోని కొన్ని రోగములను కూడా నియంత్రించే యోగా గ్రామాల్లో లేదు. కాబట్టి విద్యార్థులందరూ చదువుకునేవారు బుక్స్ ద్వారా కానీ, తర్వాత వేరే మెసేజ్ల ద్వారా కానీ చదువుకున్న విద్యార్థులందరూ యోగా నేర్చుకొని గ్రామంలోని విద్య లేని వారికి కూడా యోగాను నేర్పితే యోగా ద్వారా కొన్ని రోగాలు నియంత్రించబడే అవకాశం ఉన్నది. కాబట్టి యోగాను ఇవాళ ఒక్కరోజు యోగా దినోత్సవం అనే కాకుండా ప్రతిరోజు కూడా కొన్ని ఆసనాలు చేయాలని కోరుతున్నాను. నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల గుంపుల మరియు ప్రాథమిక పాఠశాల గుంపులలో యోగా ఆసనాలు విద్యార్థులకు నేర్పడం జరిగింది. దాంట్లో భాగంగా విద్యార్థులు పలు రకాల యోగాసనాలు చేశారు. మరి దీన్ని రోజు తప్పనిసరిగా విద్యార్థులు ప్రతి ఉదయం పూట చేయాలని మేము కోరినాము. మరి యోగా అనేది జీవితంలో ఒక భాగంగా ఉండాలని, ఆరోగ్యానికి ఎంతో మంచిదని మరి యోగా గురువులు చెప్పినటువంటి ప్రసంగాల్ని మేము ఇక్కడ చెప్పడం జరిగింది. విద్యార్థులు కూడా తూచా తప్పకుండా పాటిస్తే ఆరోగ్య. నిరుపేద విద్యార్థులకు బుక్కులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు తహసీల్దార్ ఉదయ్ కుమార్. పొత్కపల్లి పాఠశాల పూర్వ విద్యార్థి అయిన సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు నిరుపేద విద్యార్థులకు ఎస్సీ ఎస్టీలకు నోట్బుక్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు తహసీల్దార్ ఉదయ్ కుమార్. బుధవారం ఓదెల మండలంలోని పొత్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ ఉదయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు బుక్లు పంపిణీ చేసిన మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంఈఓ సరళ, విద్యా కమిటీ చైర్మన్ రెడ్డి సరోజన, రజనీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళ్ళు తెరవండి, కళ్ళు మూసుకోండి.
జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట హై స్కూల్లో పనిచేస్తున్నారు. ఉన్నత పాఠశాలలో ఉక్కపల్లి హై స్కూల్లో సత్యనారాయణ సార్ గారు వారి హృదయంతో పాఠశాల విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నోట్బుక్లు అందజేయడం, దానికి నేను ముఖ్య అతిథిగా రావడం, మంచి సౌహృదవాదంతో ఇచ్చిన వారికి మా మండల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సిరిపల్లి సత్యనారాయణ గారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపించేయడం జరిగింది. దీనికి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకు సహాయం చేయాలని దృక్పథంతో ఇక్కడ నోటు పుస్తకాల పంపిణీ ఎన్నుకున్నాను. గత 9 సంవత్సరాల నుండి కూడా నేను ఏదో రూపంలో సహాయం చేస్తూనే ఉన్నాను. సహాయం చేయాలనే దృక్పథంతో నేను ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఆర్ఫన్స్ అందరికీ కూడా నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 10/10 మార్కులు తెచ్చుకున్న ప్రతి విద్యార్థికి 1,000 రూపాయల చొప్పున నేను వాళ్ళకు పారితోషికం అందించాలని కూడా నిర్ణయించాను. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఈ పాఠశాలలో ఎంతమంది పిల్లలైతే అడ్మిషన్ ఉంటుందో అంతమంది పిల్లలకు కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో మళ్ళీ నేను నోట్ పుస్తకాలు అందజేయడానికి కూడా వేదిక మీద ప్రకటించడం జరిగింది. ఆ విధంగా నేను అందజేస్తాను. పిల్లలు చాలా శ్రద్ధగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ 7వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఎంపీపీ గోపగాని సారాయగౌడ్. కాళేశ్వరాంపూర్ మండల కేంద్రంగా గల జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లంక సదయ్య, ఎంపీడీఓ పోలు సురేష్, ఎంపీటీసీ పొట్యాల మొండయ్య, సర్పంచ్ మాదాసి సతీష్, ఈ వెంకటేశం, కందుల సదానందం, రమేష్లతో పాటు నాయకులు ఉన్నారు. గత వ్యవస్థను విపులీకరించినటువంటి పరిస్థితులలో జయశంకర్ గారు ఒక ఆలోచన విధానంతో తెలంగాణకు జరిగేటువంటి అన్యాయాన్ని ఎంతోమంది మేధాశక్తి ఉన్నటువంటి వారిని కూడా పిలిపించి చెప్పినటువంటి సందర్భాలలో వారు కొంతమంది ఆలోచించి కొంతమంది ఆలకించని పరిస్థితులలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని చేరదీసి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, నష్టాన్ని అన్ని కోణాలలో చెప్పినటువంటి పరిస్థితులలో ఆనాడు ఏదైతే జయశంకర్ గారి యొక్క విధానాన్ని, మాటను తూచా తప్పకుండా మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారి యొక్క అడుగుజాడల్లో వారు చెప్పినటువంటి పనిని కూడా ప్రత్యేకించి చొరవ తీసుకొని మీటింగ్ల ద్వారా కానీ తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని ఈనాడు తెలంగాణ సాధించడానికి రూపకర్త అయినటువంటి జయశంకర్ గారి యొక్క పుణ్యమే అనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఇచ్చినటువంటి తెలంగాణను వారి ఆశయ సాధన కొరకు వాడుకోవాలనే ఉద్దేశంతో కోరుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొదటి దశ ఉద్యమం నుండి చివరి దశ ఉద్యమం వరకు కూడా భుజాన సంచి వేసుకుని తెలంగాణ రాష్ట్రం వేరు పడితేనే తప్ప తెలంగాణ బాగుపడే పరిస్థితి లేదని తను ప్రభుత్వంలో ఒక ఉద్యోగ జీతం తీసుకుంటూ కూడా ఏ సభలు పెట్టినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా తెలంగాణ వాదాన్ని భుజం మీద వేసుకుని తిరిగిన ఏకైక మొట్టమొదటి వ్యక్తి జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్క మేధావి దగ్గరికి వెళ్ళి కదిలించిన గొప్ప మేధావి. ఏదైతే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇలా బంగాళ తెలంగాణ దిశగా మనం వెళ్తున్నామంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి అత్యధికం. దాన్ని మనం వెలగట్టలేంది, దాని కొరకు చెప్పుకోలేంత చేసిన గొప్ప మానవుడు. తను వెళ్ళి 6 సంవత్సరాలు పూర్తి చేసిన 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో మండల పరిషత్ ఆవరణలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈరోజు కృషి శిష్యులు ప్రొఫెసర్ జయశంకర్ గారి 6వ వర్ధంతిని పురస్కరించుకొని మండల కార్యాలయం ఆవరణంలో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారు అనాది కాలంలో ఎన్నో సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎట్లా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమేం లాభాలు జరుగుతాయనేది వారికి క్షుణ్ణంగా తెలిసిన పరిస్థితుల్లో వారు ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల మీద అనేక రకాలైనటువంటి పోరాటాలు, అనేక రకమైనటువంటి సభలు ఏర్పాటు చేసి
ఆనాటి నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం కృషి చేసిన మొదటి పౌరుడుగా కూడా వారిని చెప్పుకోవచ్చు. కాళేశ్వరంపూర్ మండలంలోని పెదరాజపల్లిలో ముదిరాజులు ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో మహిళలు బయలుదేరి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావిశెట్టి సారయ్య, మహిళలు తదితరులు ఉన్నారు. ముందు ఎక్కువ జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా పెద్దమ్మ బోనాలు అదేవిధంగా ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. అదేవిధంగా మరి పెద్దమ్మ తల్లి దేవాలన మరి వర్షాలు బాగా కొద్ది చెరువులు నిండి మరి వ్యవసాయం కూడా మంచిగా నడవాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు మరి మత్స్యకారులకు అనేక విధాలు మరి చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు చేప పిల్లల ద్వారా మాకు మత్స్యకారులకు ఆదాయం వస్తుందని కోరుకుంటున్నాం. పెద్దమ్మ గుడి దసరా ముగ్గు వేయాలని, పెద్దమ్మను ఖచ్చితంగా పెట్టాలని. కాళేశ్వరంపూర్ మండలం మల్యాల వద్ద పొంచి ఉన్న ప్రమాదం. కాళేశ్వరంపూర్ నుండి జమ్మికుంటకు వెళ్లే రహదారిలో మల్యాల వద్ద గల నక్కల వాగుపై ఉన్న బ్రిడ్జ్ ఇరువైపులా ఎలాంటి సైడ్ పిల్లర్స్ లేక పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీనికి కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల అలసత్వమా తెలియక వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. వర్షాకాలం వచ్చింది, బట్టలు వేసుకునే సమయం వచ్చింది. దీనిపైన కాంట్రాక్టు నిర్లక్ష్యం చేసుకుంటూ ఇదే మా గూడెం వద్ద మల్యాల గ్రామం వద్ద ఉన్నటువంటి నక్కలవాగు బ్రిడ్జి పైన చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే ఈ డబుల్ రోడ్డు వేసిన తర్వాత రోడ్డు చాలా దగ్గర అయిపోయింది. సైడ్కి ఏం లేని పరిస్థితి జరుగుతుంది. రాత్రి లైటు వెలుతురుకు బైకుల మీద వచ్చే వాళ్ళు చక్కగా కిందికి దిగి ప్రమాదాలతో చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే వెంటనే దీన్ని ఈ పని కొరకు ప్రభుత్వము కాంట్రాక్టు చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపయోగం కలుగుతుంది. మరి కాదంటే ఇక్కడ ఎవరైనా ప్రమాదం జరిగి చనిపోయినాకనే మొదలు పెడతారంటే మరి అట్లాగైనా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని తక్షణమే వెంటనే చేయాలి. కాళేశ్వరంపూర్ వెళ్లే రోడ్డుకు ఇక్కడ నక్కలవాగు అనేది మధ్యలో గూడెం మధ్యలో మల్యాల మధ్యలో ఉంది కాబట్టి దీనికి పక్కల ఏము సైడ్ వాల్ అనేది ఏమి లేదు కాబట్టి ఇట్లా 2-3 ప్రమాదాలు జరిగినాయి. కుమార్ చంద్రయ్య అనే వ్యక్తి గూడెం అతను కూడా ఆ ఊరిలో పడడం జరిగింది. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.